లడ్డు ఎలా ఉంది? లడ్డు చాలా బాగుంది సార్. ఇప్పుడు గతంలో ఎప్పుడు వచ్చారు? గతంలో సంవత్సరం కిందనే వచ్చాం సార్. అప్పుడు లడ్డు ఎలా ఉంది టేస్ట్, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పటికి చాలా చేంజ్ ఉంది సార్ లడ్డు. కాకపోతే కల్తీ గడవడం అనేది చాలా బాధాకరమైన పరిస్థితి అది. కాకపోతే అటు కలవదు ఎప్పుడే గానీ, హిందువులం కాబట్టి దేవునికి మోసం చేసినట్లు అనిపిస్తుందని మా బాధాకరం అది. అంటే కల్తీ కలిసిందని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాం సార్, ఎందుకంటే ప్రూఫ్స్ వచ్చాయి కదా, దానివల్ల నమ్మడం వల్ల ఖచ్చితంగా నమ్మాల్సిందే ఇది. ఓకే, అసలు లడ్డు చూస్తే కూడా మీకు అర్థం అవుతుంది ఆ వ్యత్యాసం? తేడా ఉంది. లడ్డు టేస్ట్ అనేది ఫస్ట్ ఒక 6-7 సంవత్సరాల కింద ఉన్న లడ్డు ఇప్పుడు కనిపిస్తుంది మనకు. ఏంటి లడ్డు ఎలా ఉంది? సూపర్ గా ఉంది. ఇప్పుడు బాగుంది లడ్డు, అంత సూపర్ గా ఉంది. గతంలో ఎప్పుడు వచ్చారు ఇక్కడికి తిరుమలకి? లాస్ట్ 8 months బ్యాక్ వచ్చా. ఓకే, అప్పుడు ఎలా ఉంది లడ్డు, ఇప్పుడు ఎలా ఉంది? అప్పటికి ఇప్పటికి పర్వాలే, బాగుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వచ్చినప్పటికి సూపర్ గా ఉంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నారు జనాలు, అప్పటికి ఇప్పటికి పర్వాలేదు. ఇప్పుడైతే మీకు అన్ని వసతులు బాగున్నాయా? బాగున్నాయి. ఫుడ్ అక్కడక్కడ పాలు ప్రసాదము అంతా సూపర్ గా ఉంది. ఓకే, అప్పటి కంపేర్ చేస్తే ఇప్పటికి బెటర్. లడ్డు రుచి చూసారా? లడ్డు బ్రహ్మాండంగా ఉందండి. ప్రపంచ దేశ నలుమూల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. స్వామివారిని దర్శించుకోవడం ఒక ఎత్తు అయితే, దాంతో పాటు పరమ పవిత్రమైన లడ్డుని తీసుకోవడం అంతకంటే అద్భుతమైనది. ఆ లడ్డు గత 2 ఏళ్ల కింద నేను వచ్చానండి, సరిగా లేదు. ఇప్పుడు కేవలం లడ్డు కోసమే ఆ స్వామివారి కృపతో లడ్డుతో పాటు గత సంవత్సరం కాడికి ఇప్పుడు ఇచ్చారండి, వడ కూడా ఇచ్చారు. అప్పుడు ఇవ్వాల, అడిగితే కనీసం ఉంచుకొని కూడా ఇవ్వాల. ఇప్పుడైతే బ్రహ్మాండంగా ఏది కావాలన్నా గానీ సమాధానం చక్కగా చెప్తున్నారు. పలానా చోటికి వెళ్ళండి, మీకు లడ్డు కావాలంటే స్వామివారిని దర్శించుకోపోయినా గానీ పైన కౌంటర్ లో ఇస్తున్నారండి. స్వామివారిని దర్శించుకున్న వాళ్ళకి ఇస్తున్నారు, స్వామివారిని దర్శనం లేని వాళ్ళకి లడ్లు ఇస్తున్నారు. గత సంవత్సరంలో లేదు అలా. గత వచ్చినప్పుడు దాదాపు ఇక్కడి నుంచి దాదాపుగా 22 గంటలు పట్టిందండి. 2 years బ్యాక్ వచ్చాను, 22 గంటలు పట్టింది దర్శనం. అప్పుడు సరిగా ఏమి లేదు సమకూరలా. ఇప్పుడైతే వెళ్ళంగానే మాకు డైరెక్ట్ క్యూలో చేసాము. పాలు దాంతో పాటు ఉప్మా ఇచ్చారు రాత్రి. ఇబ్బంది లేదండి, బాగుందండి. సోదరు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి వచ్చారా? స్వామివారిని దర్శనం చేసుకున్నారు? దర్శనం అయిపోయింది. స్వామివారి లడ్డు టేస్ట్ చేశారా? చేశాను. ఎలా ఉంది? బానే ఉంది. గతంతో పోలిస్తే ఇప్పుడు బాగుందా లేకపోతే గతంలో బాగుంది? ఇప్పుడే బాగుంది. గతంలో ఎలా ఉండేదంటే, అంటే మొన్న రీసెంట్ న్యూస్ చూడడం తోటి ఇప్పుడు మనకు తెలిసింది. కాకపోతే అంతకు ముందు లడ్డు అనేది తొందరగా పాడేది కాదు. లాస్ట్ 1.5 year బ్యాక్ వచ్చినప్పుడు లడ్డు పాడడం జరుగుతుంది తొందరగా. అంటే ఇచ్చిన 2 రోజులకే బూజు పట్టేయడం అట్లా అవుతుంది. రుచి చూసారు కదా, అప్పటికి ఇప్పటికి రుచిలో డిఫరెన్స్ అయితే ఉంది. డిఫరెన్స్ అయితే ఉంది. బానే లడ్డు అడిగిన లడ్లు ఇస్తున్నారు మాకు. క్వాలిటీ క్వాంటిటీ కరెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారు. రుచి ఎలా ఉంది సార్? రుచి కూడా బాగుంది సార్. ఇప్పుడు ముందుకెళ్ళినా ఇప్పుడు చాలా బాగుంది. గతంలో ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఫిబ్రవరిలో వచ్చాను సార్. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పటికి ఇప్పటికి చాలా తేడా కనిపిస్తా ఉంది. ఆ రుచిలో నాణ్యం ఉంది, చాలా టేస్టీగా కనపడతా ఉంది. లడ్డు కరెక్ట్ గా ఇస్తున్నారు. ఇప్పుడు మీకు ఆ లడ్డూలో వ్యత్యాసం ఏదైనా కనపడుతుందా? సార్ ఈజీ కనిపిస్తా ఉంది సార్. అప్పుడైతే లడ్డు చాలా తొందరగా పొడి అయిపోయేది లడ్డు, కానీ ఇప్పుడు డ్రై అయినా కూడా బాగా గట్టితనంగా నాణ్యంగా కనిపిస్తా ఉంది. దాంట్లో రంగులో కూడా, రుచిలో, వాసనలో చాలా నాణ్యంగా అనిపిస్తా ఉంది ఇప్పుడైతే. శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగిందంటూ కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఏంటి అసలు ఏమన్నా లడ్డు చూస్తే మీకు ఏమి వ్యత్యాసం కనపడలేదా? నెయ్యి తాలూకు వ్యత్యాసం కనిపించింది. నెయ్యి తాలూకు వ్యత్యాసం అయితే క్లియర్ గా కనిపించింది. ఓకే, రుచి ఇదివరకు అంటే ఇప్పుడు బాగున్నది. ఇంతకు ముందు ఎప్పుడు వచ్చారు మీరు? ఇంతకు ముందు నేను ఎవ్రీ ఇయర్ వస్తుంటాను, ప్రతి ఇయర్ వస్తుంటాను. కానీ ఇదివరకు అంటే ఇప్పుడు అయితే చాలా బాగుంది. లడ్డు టేస్ట్ అయితే చాలా బాగుంది. ముందు ఏంటి రుచి కూడా ఉండదు కదా, అది అంటే లడ్డు విడిపోవడం జరిగేది, గట్టిగా ఉండేది, పాడవడం జరిగేది. అంటే మామూలుగా అసలు స్వచ్ఛమైన ఆవు నెయ్యి గనక వాడితే లడ్డు ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అవకాశం ఉండేది, కానీ గతంలో నిల్వ దాంట్లో లేదు. 1 రోజు 2 రోజులకి పాడయ్యేది, లడ్డు పాడయ్యేది. ఇక్కడ వసతులు బాగున్నాయి కానీ చేసే ఎంప్లాయీస్ అందరికి కూడా గోవిందనామాలు పెట్టాలని మా కోరిక. ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా దీని మీద, దేవస్థానం మీద బాధపడి బతుకుతూ వేరే దానికి చేయకుండా ఉండడం కోసం అందరికి కొండ మీదకి వచ్చిన ప్రతి ఎంప్లాయీ కూడా గోవిందనామాలు పెట్టాలని మీ ద్వారా వినిపించుకుంటున్నాం మేము. లడ్డు చాలా బాగుందన్న. అప్పుడు మీద లడ్డూలో కల్తీ జరిగింది అనేటువంటి వార్తలు విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటి? సర్వనాశనం అయిపోవాలని కోరుకుంటున్నాను నేను. కారకులు ఎవరైతే చేశారో వాళ్ళందరూ సర్వనాశనం అయిపోవాలి. మన హిందూ మతాన్ని పాడు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు 100% భావిస్తున్నాం. ఇక్కడ వచ్చేసి నేను ఎవ్రీ ఇయర్ 2 to 3 times వస్తాను అనమాట తిరుపతికి. ఏదైతే ఇప్పుడు వచ్చాయో తిరుపతి లడ్డు మీద యాజ్ పర్ ది రికార్డ్ అదైతే ట్రూవే. ఎందుకంటే ఇంతకు ముందు కొన్ని కారణాలు చేసేది, ఆన్లైన్ చేసేసి టికెట్ ఇవ్వడం 3 months బిఫోర్. ప్రెసెంట్ ఎవరైతే చంద్రబాబు నాయుడు సీఎం గారు ఉన్నారో అతను చేసింది చాలా కరెక్ట్. ఇవాళనే హోమం జరుగుతుంది తిరుపతిలో శుద్ధి గురించి. జరిగింది ఏదైతే చాలా తప్పు. ఎందుకంటే మన అయోధ్య కూడా ఓపెనింగ్ జరిగిన రోజు ఇక్కడ నుంచి 50,000 లడ్డూలు మన అయోధ్యకి వెళ్ళింది. అక్కడ సాధు సంత్ ప్రతి ఒక్కరు తిన్నారు, ప్రసాదం రూపంలో తిన్నాము. వాళ్ళ ధర్మం ఇప్పుడు భ్రష్ట్ అయింది. అది ఎంతో పెద్ద పాపం, అది ఇప్పుడు తగులుతుంది అందరికి. కానీ ఇది మంచిది కాదు. ఎంత తొందరగా అయితే అంత తొందరగా యాక్షన్ తీసుకోవాలి దీని మీద. కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు కాబోతున్న ఈ నేపథ్యంలో పరిపాలన ఎలా ఉంది?
చాలా బాగుందండి. అంటే టయానికి పెన్షన్లు ఇస్తున్నాడు, చెప్పినట్టు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాడు. సో మొన్న రీసెంట్ గా విజయవాడ వరదలు అప్పుడు కూడా చాలా బాగా స్పందించింది గవర్నమెంట్, అందుకని బాగుంది. ఇంత ముందులాగా లేదు, ఎవరి మీద దాడులు జరగట్లేదు. తిరుమల దేవస్థానాన్ని బాగా చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ చాలా బాగుందండి. నేను రీసెంట్ గా వెళ్ళి వచ్చాను, డిఫరెన్స్ అయితే చాలా బాగుంది. ఇది మంచి ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం. మంచి ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వము. మంచి ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వమే. ఇది మంచి ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం.